ఈ దురంధర్ సినిమాను కూడా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రపగాండా అని అంటున్నారు. ఎందుకు? మామూలుగా నేను సినిమాలు వెళ్ళి థియేటర్లకు చూడడం తక్కువ, కానీ నిన్న చూశాను. వీళ్ళు ఎందుకు అంటున్నారంటే అసలు దీంట్లో ఏమి ఉంది అంటే, మొట్టమొదటి విషయం, పాకిస్తాన్లో ఈ సినిమా చిత్రీకరణ చేసినప్పుడు ఏం చూపించారంటే, పాకిస్తాన్లో మాఫియా కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు, అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏవైనా కావచ్చు, వాళ్ళు భారత్ను దాడి చేయడానికి, భారత్లో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఒక్కటే అయిపోయి ఎంతకైనా తెగిస్తారు. కొంతమంది చెప్పారు అక్కడ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయని. అవును, ఒక్క సీన్లో ఏం చూపిస్తారంటే, మన భారత గూఢచారిని పడుకోబెట్టి బ్లీడ్ భారత్ బై 1000 cuts అని చాలా హింసాత్మకంగానే ఉంటుంది, అలా చూపిస్తారు. కానీ నిజానికి కూడా పాకిస్తాన్లో ఉన్న అన్ని సంస్థలు కూడా భారతదేశంలో లక్షలాది మందిని చంపి మన భారతదేశాన్ని ఎప్పుడూ నెత్తోరు ఓడుస్తున్నాయి కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏముంటుందంటే, భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు, భారతదేశంలోనే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అని. అంటే ఇది సినిమాలో ఏం చూపించారంటే, భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రా ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ స్వార్థం కోసం భారతదేశం ప్రయోజనాలను పక్కన పెట్టారు, అది మనకు ముప్పు అని తెలిసినప్పటికీ కూడా అని చూపించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇందులో ఎక్కడ భారతదేశంలో ఎవరి గురించి చెడుగా చూపించడం జరగలేదు. కానీ పాకిస్తాన్లో జరుగుతున్న నిజాలను చూపిస్తే ఈ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇండి కూటమి వాళ్ళు ఇంతగా ఎందుకు బాధపడుతున్నారు? అరే, పాకిస్తాన్లో కూడా ఇంత బాధపడటం లేదు వీళ్ళు ఈ దురంధర్ సినిమా గురించి బాధపడినంతగా.